రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్కి సంబంధించి ఒక వెబ్ సిరీస్ రన్ అవుతుంది కదా, అది ఒక ఎపిసోడ్ చూశాను. దానికి ముందు నాకు ఎప్పటి నుంచో గుర్తున్న సినిమా, ఇప్పుడు రోజా గారు, ఆర్కే సెలవమణి, సుమను, రఘు అనబడు రెహమాను వీళ్ళందరూ కలిసి చేసిన కుట్రపత్రిక అనే ఒక సినిమా ఉంది. దానికి విధ్వంసము ఏదో తెలుగు పేరు కూడా పెట్టారు. 91లోనే ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ సెన్సార్ వాళ్ళ అభ్యంతరాలతో ఆ సినిమాని ఏం చేశారంటే మూలబడేసేసారు. అప్పట్లో సితారా, జ్యోతి చిత్ర, శివరంజన లాంటి వారపత్రికలు, సినీ వారపత్రికల్లో ఎక్కువ ఈ వార్తలు వచ్చేవి. అసలు ఒక పెద్ద దేశ ప్రధాని స్థాయి నాయకుడు స్థాయి లాంటి ఒక లీడర్ని అసాసినేట్ చేయటం హ్యూమన్ బాంబుతో అప్పట్లో ఒక సెన్సేషన్. ఇప్పటికీ కూడా దాన్ని ఎలా బయట పెట్టారు అనేది ఇంకా సంచలనం. నేను చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ ఇదితో ఈ పేపర్లో ఉదయంలోనో దేంట్లో వచ్చిన ఫోటోను చూసి, అంటే ఒక ఊహా చిత్రం, రాజీవ్ గాంధీ గారు తన ముందు వంగుతున్నటువంటి తాణువుని పైకి లేపుతున్న పిక్చర్ని నేను పెయింట్ వేసాను అన్నమాట. పెయింట్ అంటే స్కెచ్. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి ఫోటోని, అంటే అప్పట్లో అది ఏంటో తెలియని ఒక అభిమానం అన్నమాట. అవన్నీ గుర్తొస్తుంటాయి ఎప్పుడైనా. అదొక మిస్టరీ. పైగా దాని గురించి పాలస్తీనా, ఈ యాసర్ అరాఫత్ వీళ్ళందరికీ తెలుసు. ఒక పెద్ద ఆసియాకి సంబంధించిన ఒక పెద్ద లీడర్ని చంపబోతున్నారు అనే ఒక సమాచారం ఉంది. ఈ ఎల్టీటీవీ వాళ్ళు ట్రై చేస్తున్నారు అనే ఒక ఇది ఉన్నప్పుడు, ఆ టైంలోనే ఈ సోనీలో వస్తున్నటువంటి ఈ ప్రోమో చూసాను. ఏది ఇది రాజీవ్ గాంధీ ఇది ఎలైవ్ అని అడగడం. అంటే అది చూడగానే మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలను గుర్తొచ్చింది. అంటే ఈ కుట్ర గురించి ముందే తెలిసి కూడా ఒక పెద్ద నేతను కోల్పోయాం కదా. ఈ కుట్రపత్రిక తమిళ్లో ఉంది. ఇది యాక్చువల్గా 91లోనూ 92లోనూ పూర్తయితే 15 ఏళ్ల తర్వాత రిలీజ్ కూడా అయిందట. తెలుగుకి అయితే రాలేదు, కానీ తమిళ్లో వచ్చింది. రాజీవ్ గాంధీ మర్డర్కి సంబంధించి ప్లాట్ కొద్దిగానే ఉంటుంది, కానీ దాని చుట్టూ ఇక ఇతర సన్నివేశాలు అనుకున్నారు. రామ్కి, మన రమ్యకృష్ణ, రఘు వీళ్ళందరూ చేశారు. ఈ రోజా. నేను చెప్తుంది ఏంటంటే కుట్రపత్రికకి సంబంధించిన ఇది. కానీ ఈ సినిమా రోజా గారి కెరీర్ని తీవ్రంగా దెబ్బతీసింది. సమరం అని ఇంకో సినిమా కూడా నేను అక్కడ మొదలుపెట్టారు. బహుశా సమరమే అదో ఇంకోటో నేను మళ్ళీ చూసి అని తెలుసుకోలేను. ఈ కెరీర్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది అన్నమాట. కానీ అందులో ఒక రోజా గారు సమరం సినిమాలో, అంటే ఈ సమరం సినిమా గురించి అయితే, సమరంలో ఒక దాదాపు 100 కార్లతో ఒక చేజింగ్ సీన్ ఉంటుంది. అలాంటి సన్నివేశాలకు అప్పట్లో ఆర్కే సెలవమని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అద్భుతంగా తీసేవాడు. ఆ సినిమాకి చెప్పుకోవడానికి చివరికి అవే మిగిలేదు. అందులో ఏంటంటే చిత్రలేఖ అని ఒక ఐఏఎస్ని, అప్పట్లో చంద్రలేఖ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు తమిళనాడులో. అలాంటి సన్నివేశాలు అందులో పెడితే, ఈ కుట్రపత్రికలో మాత్రం మొత్తం ఇవే. రాజీవ్ గాంధీ మర్డర్కి ఇన్వెస్టిగేషన్ చేసే 2 ఆఫీసర్లు వాళ్ళ జీవితంలో ఉన్న ఒక లవ్ స్టోరీలు ఇట్లాంటి కలగాపులగం చేసేసరికి, మేబీ ఏంటంటే సెన్సార్ కట్స్ అన్నీ చెప్పేసరికి ఇక సినిమాని ఎట్లా అతుకుల బొంతలాగా తీసి మన మీద వదిలినట్టున్నారు. అది ఫ్లాప్ అయింది, అక్కడ ఫ్లాప్ అయింది. ఆ సినిమాలో ఏముంది అని చూడటానికి ఓపిక్గా మొత్తం చూసాం, కానీ ఒక ప్రేక్షకుడిగా చూసినట్టయితే తలకాయ బాదుతున్నారు. కానీ ఇప్పుడు ఈ జమ్మి సిరిగిలు వీళ్ళందరూ చేసినటువంటి ఇది ఏది ద హంట్ చాలా బాగుండే లక్షణాలు కనిపించింది. ఏది మొదటి ఎపిసోడ్ చూసేసేసరికి. సో మొత్తం ఎలా అయింది ఈ రాజీవ్ గాంధీ అసాసినేట్. అయితే కుట్రపత్రికలలో రాజీవ్ గాంధీగా అనుపమ్ ఖేర్ కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఆయన హావభావాలని దింపలేకపోయినా ఆ పాత్రలకి సరిపోయాడు. కానీ ఇక్కడ ఈ వెబ్ సిరీస్కి చేసిన అతను ఆ స్థాయిలో లేదు. బట్ ప్లాట్ అది కాబట్టి ఆ కొద్ది సన్నివేశాల్లోనే కనిపిస్తారు కాబట్టి అంతవరకు ఎలా ఇప్పుడు ఎవరు చంపారు అన్నది ఫస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నారు. ఎలా అసలు హంతకులను పట్టుకుంటారు అనేది ఏది శివరాజన్, నళిని వీళ్ళందరినీ మిగిలిన ఎపిసోడ్లో ఉండొచ్చు అనుకుంటా. మొత్తానికి ఎంగేజింగ్ ఎపిసోడ్ లాగానే ఉన్నాయి. చూడండి. బై.